హలో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఈరోజు బెండకాయ గుజ్జు మళ్ళా సంగటి చేస్తుంది. బెండకాయలు బాగా కడిగి కట్ చేసుకొని బాండ్లీలోకి వేయాలా, బాగా ఫ్రై చేసుకోవాలా. ముద్దకి పాత్రలో బియ్యం కడిగి పట్టింది. బెండకాయలు బాగా వేయించుకోవాలా. వేయించుకొని ఇంకా 3 ఆనియన్స్ 4 టమాటాస్ కట్ చేసుకోవాలా. 6-7 చిల్లీస్ కట్ చేసుకోవాలా. బెండకాయలు బాగా వేయినాక పక్కకు తీసి పట్టుకోవాలా. తిరుగుబాటుకి నూనె మళ్ళా నెయ్యి వేసుకోవాలా. శనగబాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, టమాటాస్ వేసి వేయించుకోవాలా. బాగా డ్రై అయినాక పసుపు, సాంబార్ పొడి, ధనియాల పొడి, సాల్ట్, టమాటా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలా. బియ్యం ఉడికినాయి. మా మమ్మీ రాగిపిండి పోస్తుంది. అట్లా బాగా మిక్స్ చేస్తుంది. బెండకాయ గుజ్జు రెడీ అవుతుంది. టమాటాలు బాగా ఉడికినాక బెండకాయలు దానిలోపల వేసుకోవాలా. అంతే, బెండకాయల గుజ్జు రెడీ అయిపోయా. ముద్ద ఉడికిపోయా, ముద్ద చేసేసా మా అమ్మ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు చిన్నూస్ వరల్డ్. That's it for today's video. Thank you for watching.